ఆల్రెడీ మన ఛానల్లోని మాన్స్టర్వర్స్ కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసి సెపరేట్ ప్లేలిస్ట్ ని కూడా క్రియేట్ చేశాను. అయితే నిన్నైతే మాత్రం మాన్స్టర్వర్స్ టైమ్ లైన్ లోని ఇప్పటిదాకా మొత్తం వచ్చిన ఫిల్మ్స్ అన్ని కూడా ఇయర్ వైజ్ గా టైమ్ లైన్ ఆర్డర్ వైజ్ గా స్టోరీస్ ని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేసి పెట్టాను. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ చూసే ముందు మీకు ఫ్రాంచైజ్ గురించి యూనివర్స్ గురించి కంప్లీట్ గా అర్థం కావడానికి ఆ వీడియో యూజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ కి సంబంధించి టికెట్స్ ఆన్ సేల్ అని చెప్పి అమెరికాకి సంబంధించిన ఒక ఫైనల్ ట్రైలర్ ని అండ్ చైనీస్ కి సంబంధించిన ఒక ఫైనల్ ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఆ టూ ట్రైలర్స్ డిఫరెంట్ గా చాలా సీన్స్ ఉన్నాయి, అందులో చాలా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ గా ఆ టూ ట్రైలర్స్ లో ఉన్న ప్రతి సీన్ టు సీన్ తో పాటు మీరు నోటీస్ చేయని చాలా డీటెయిల్స్ కూడా క్లారిటీగా అయితే మాత్రం ఈ వీడియో బ్రేక్ డౌన్ వీడియోలోనే తెలుసుకుందాం. గైస్, ముందుగా అమెరికన్ వెర్షన్ అయిన టికెట్స్ ఆన్ సేల్ ట్రైలర్ లో అయితే మాత్రం మనకి మాన్స్టర్వర్స్ 10 years కంప్లీట్ చేసుకుంది. ఇంతకు ముందు వచ్చిన ఫిల్మ్స్ అన్నిటిని కూడా ఒక చిన్న ఫ్యాన్ ఎడిట్ లాగా ఒక నాస్టాలజిక్ మూమెంట్ లాగా యాడ్ చేసుకుని వచ్చారు. అందులో ముఖ్యంగా జో బ్రోడీకి సంబంధించి గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ లో ఉన్న సీన్ ని చూపించారు. జో బ్రోడీ కోపంగా మీరు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అర్థం కావట్లేదు, ఇది మనల్ని స్టోన్ ఏజ్ కి తీసుకువెళ్తుంది అంటున్నాడు. నిన్న టైం లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది, కానీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. ఈ డైలాగ్ అయితే షీమోకి రిఫరెన్స్ లా ఉంది, అంటే స్టోన్ ఏజ్ అని తను మెన్షన్ చేశాడు. యాక్చువల్ గా చాలా మంది షీమో వల్లనే మన ఎర్త్ కి ఐస్ ఏజ్ కారణం అయిందని చెప్పి మాన్స్టర్వర్స్ సిరీస్ లో ఇప్పటిదాకా మనం విన్నాం కాబట్టి, సో ఈ స్టోన్ ఏజ్ అనేది ఐస్ ఏజ్ కి కొద్దిగా రిఫరెన్స్ లా ఉంది. అండ్ చాలా వరకు మాన్స్టర్వర్స్ లో మనకి చెప్పిందే చెప్తారు, ఈ ఎర్త్ అనేది హ్యూమన్స్ కి చెందింది కాదు, టైటన్స్ కి చెందింది, అవంతా కూడా ఒకప్పుడు వీటిని రూల్ చేసి మళ్ళీ ఎప్పుడు తీసుకుంటే మనకు తెలియదు. సో ఇదే డైలాగ్ మనకి చెప్తుంటారు కదా. ఇక్కడ జో బ్రోడీ కూడా దానికి రిఫరెన్స్ గా అన్నప్పటికీ ఆ స్టోన్ ఏజ్ అనేది ఐస్ ఏజ్ కి సిమిలర్ గా అనిపించింది. ఆ తర్వాత మనం ప్రీవియస్ ట్రైలర్ లో కూడా ఇదివరకు చూసాం కదా, కాంగ్ లో నుంచి ఉంటాడు, వెనకతలో ఒక షాడో వచ్చినట్టు, అంటే గాడ్జిల్లా తన వెనక పెద్ద సైజ్ లో వచ్చినట్టు చూపిస్తారు ఎలివేషన్ లాగా. యాక్చువల్ గా గాడ్జిల్లా కాదు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ట్రైలర్ కట్స్ లో అయితే మాత్రం గాడ్జిల్లా బ్యాక్ వచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే ఈ సీన్ తర్వాత వెంటనే మనకి రోమ్ లో గాడ్జిల్లా వస్తున్న సీన్ చూపించారు. అంటే గాడ్జిల్లా పెద్ద సైజ్ లోనే కనిపిస్తుంది, కానీ ఎంతైనా సరే తను ఒంగున్నా నించున్నా కాంగ్ కన్నా మరీ అంత పెద్ద సైజ్ లో ఉండదు. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ షాడోని. స్కార్కింగ్ లేదంటే షీమోన్ ఎందుకంటే అక్కడ లొకేషన్ మీరు కొద్దిగా వాటర్ అబ్జర్వ్ చేస్తే బ్రెజిల్ లా ఉంది. బ్రెజిల్ లో అయితే మాత్రం స్కార్కింగ్, షీమో, గాడ్జిల్లా, కాంగ్ వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద యాక్షన్ సీన్ ఉన్న విషయం మనకు తెలిసిందే. సో అక్కడి సీన్ అయి ఉంటుంది. షీమో అంటే కాంగ్ కన్నా పెద్ద సైజ్ లో ఉంటుంది, బట్ స్కార్కింగ్ అయితే కాంగ్ కన్నా మరీ అంత హైట్ కాదు కదా, కాకపోతే జంప్ చేయొచ్చు. ఏదో పెద్ద బిల్డింగ్ నుండి స్కార్కింగ్ అయితే మాత్రం జంప్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఒక షాడో మీదన పడి ఉండొచ్చు. పోతే ఈ రూమ్ లో యాక్షన్ సీన్ కొద్దిగా గాడ్జిల్లాని మళ్ళీ విలన్ గా నెగిటివ్ షేడ్స్ ఉండేలాగా చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది గైస్. ఎందుకంటే రూమ్ లో చాలా వరకు హ్యూమన్స్ మీద కూడా గాడ్జిల్లా అటాక్ చేస్తున్న విధంగా కనిపిస్తుంది కొద్దిగా. ఈ థియరీ మీద సపరేట్ వీడియో తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం చైనీస్ ట్రైలర్ లో కూడా దీని గురించి మనకు చూపించారనమాట. ఆ రూమ్ లో అయితే మాత్రం స్కిలా తోటి ఫైట్ చేస్తున్నట్టు అనమాట. చైనీస్ ట్రైలర్ లో చూపించారు ఈ సీన్ ని. మీ అందరికి డౌట్ రావచ్చు, అసలు స్కిలా గాడ్జిల్లా తోటి ఎందుకు ఫైట్ చేస్తుందని చెప్పి. ప్రీవియస్ ట్రైలర్ లో మనకి జస్ట్ దాని లెగ్స్ ని చూపించారనమాట స్టార్టింగ్ ట్రైలర్ లోని. ఆ తర్వాత స్కిలాకి గాడ్జిల్లాకి ఒక ఫైట్ ఉంటుందని చెప్పి రూమర్ ఉంది, బట్ ఇది ఫిల్మ్ లో క్లియర్ గా ఉంటుందని ఇక్కడ చూపించారు. ఏ విధంగా చూసుకున్నా స్కిలా గాడ్జిల్లాకి అసలు మ్యాచే కాదు, తనతో తలబడే అంత శక్తి కూడా ఉండదు, ఖచ్చితంగా తల వంచాల్సిందే. కానీ ఇక్కడ ఫైట్ చేస్తుంది, దారుణంగా తన్నులు తింటుంది. ఎందుకనే డౌట్ మీకు రావచ్చు. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోని ఆల్రెడీ స్కిలా అయితే మాత్రం తల వంచుతుంది గాడ్జిల్లా ముందు క్లైమాక్స్ కి. బట్ అక్కడ నాకు తెలిసి స్కిలాని ఖచ్చితంగా స్కార్కింగ్ కంట్రోల్ చేసి గాడ్జిల్లాని కొద్దిగా డైవర్ట్ చేద్దామని చెప్పి ఈ విధంగా హ్యూమన్స్ ని హట్ చేసే విధంగా ఈ సీన్ క్రియేట్ చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే స్కిలా అయితే మాత్రం గాడ్జిల్లాకి ఒక అపోనెంట్ పర్ఫెక్ట్ గా కాదు, కానీ ఖచ్చితంగా దాన్ని డైవర్ట్ చేయడానికి వాడుకుని ఉంటాడు. స్కార్కింగ్ ఐక్యూ కాంగ్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా స్కార్కింగ్ గురించి మీకు తెలియాలంటే ఆల్రెడీ మాన్స్టర్వర్స్ ప్లేలిస్ట్ లోనే స్కార్కింగ్ ఆరిజిన్ మీద ఒక వీడియో కూడా చేశా. అయితే స్కార్కింగ్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నాడంటే సింపుల్ థియరీ. నాకు తెలిసి తన దగ్గర విప్ స్లాష్ బోన్ ఉంటుంది అనమాట, బెల్ట్ లాగా, దాంతో కొడతాడు. దానికి చివరిలో ఒక క్రిస్టల్ కనిపిస్తుంది అనమాట. క్రిస్టల్ కొద్దిగా షీమోకి సంబంధించింది అన్నట్టే ఉంది. ఈవెన్ చైనీస్ ట్రైలర్ లో మనకి కాంగ్ ని కేవ్ దగ్గర ఇద్దరికి ఫైట్ అవుతుంది కదా, అక్కడ కొడుతున్నప్పుడు కూడా ఈ విప్ స్లాష్ బోన్ కి ఆ బెల్ట్ కి చివరిలో అయితే మాత్రం ఒక నైఫ్ లా కూడా కనిపిస్తుంది అది మెరుస్తూ. సో దాని ద్వారా షీమోని అండ్ అదర్ కైజూస్ ని కంట్రోల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ స్కార్కింగ్ సంబంధించిన ఆ ఏప్ స్పీసీస్ అయితే మాత్రం కొద్దిగా మ్యాన్ ప్లేట్ చేయగలవు అదర్ స్పీసీస్ ని. సో ఈ విధంగా ఫిల్మ్ లో పెట్టుంటారు. పోతే వీళ్ళిద్దరికి జరిగిన ఫైట్ లోని కాంగ్ చేతిని కొద్దిగా బ్లడ్ వచ్చేలాగా ఆ నైఫ్ తోటి విప్ స్లాష్ బోన్ తోటి కొద్దిగా కోస్తాడు. ఆ తర్వాత ఇద్దరికి కొద్దిగా మెడని ఇక్కడ పిసిగేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత షీమోన్ రిలీజ్ చేస్తాడు. ఆన్లైన్ లో ఈ షీమో సీన్ బాగా వైరల్ అవుతుంది, కానీ యాక్చువల్ గా రెడిట్ లో ఒక ఫ్యాన్ ఎడిట్ చేశాడు, అది యానిమేషన్ స్టైల్ అనమాట. అందుకనే వీపిక్స్ అంత చండాలంగా కనిపిస్తుంది. దాంతో పాటు అక్కడ బోన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చైన్స్ అనేవి స్కెల్టన్ తో ఉండే బోన్స్ లా ఉంటాయి, కానీ ఆ వైరల్ అవుతున్న యానిమేటెడ్ వీడియోలో అదంతా కూడా చైన్స్ అనమాట. సో మొత్తానికి అయితే మాత్రం షీమో ఇక్కడ తన ఫ్రోజన్ బ్లాస్ట్ ని కాంగ్ మీదకి వేస్తాడు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్ కొద్దిగా మొదటి దాన్ని తప్పించుకుంటాడు, ఆ రెండో దాన్ని అయితే మాత్రం తన గొడ్డలతోటి ఆపుతాడు. నాకు తెలిసి ఈ ఫైట్ లోని కాంగ్ హ్యాండ్ కి గట్టిగా గాయాలై ఉంటాయి. ఆ తర్వాతనే వాళ్ళు గ్లౌస్ ఇస్తారు. యాక్చువల్ గా ఈ ఫైట్ లో నుండి స్కార్కింగ్ నుండి వాళ్ళ ఆర్మీ నుండి షీమో నుండి కాంగ్ తప్పించుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాతలు మీరు అబ్జర్వ్ చేస్తే స్కార్కింగ్ కంట్రోల్ లో ఉన్న ఏప్ ఆర్మీ కాంగ్ ని ఫాలో అవుతుంది, అది కూడా కత్తిని పట్టుకొని.
కానీ ఇక్కడ ఒక్కడే కనిపిస్తున్నాడు. మొత్తానికి కత్తితో పొడుద్దాం అనుకుంటాడు. కరెక్ట్ గా ఈ ప్లేస్ కి వచ్చేసరికి అది ఒక ట్రాప్ ఫిక్స్ చేస్తారనమాట. కాంగ్ అయితే మాత్రం చాపర్ కి వేలాడుతున్న వైర్ పట్టుకొని ఎగిరిపోతాడు. వీడైతే ఈ ట్రాప్ లో కింద పడిపోతాడు. నాకు తెలిసి ఇక్కడ కాంగ్ హెల్ప్ చేసేది ఇంకెవరు, డాక్టర్ ఆండ్రూసే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే డాక్టర్ ఆండ్రూస్, జియా, బెర్నీ వీళ్ళే కాంగ్ కి హ్యూమన్ ఎలైస్. అండ్ ఈ ఫాలో అవుతున్న ఏప్ లాంటి ఒక ఏప్ కే పెద్ద స్టోన్ తోటి అయితే మాత్రం మినీ కాంగ్ అయిన సుగో కొట్టినట్టు మనకి ప్రీవియస్ ట్రైలర్ లోని ఇందులో కూడా చూపించారనమాట. ఇక కంప్లీట్ గా చైనీస్ ట్రైలర్ లోకి వచ్చేద్దాం గైస్. మీరు చాలా సిన్స్ ప్రీవియస్ ట్రైలర్స్ లో అన్నింటిలో అబ్జర్వ్ చేస్తే కాంగ్, గాడ్జిలా వీళ్ళందరూ కూడా ఒక క్రిస్టల్ కేవ్ లో ఉన్నట్టు కనిపిస్తారు. ఆ క్రిస్టల్ కేవ్ కూడా హలో ఎర్త్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. పోతే ప్రీవియస్ ట్రైలర్ లోని కాంగ్ మినీ కాంగ్ ని ఫాలో అవుతున్నప్పుడు అయితే మాత్రం డాక్టర్ ఆండ్రూస్ తనతో వచ్చిన వాళ్ళు ఈ హలో ఎర్త్ లో అయితే మాత్రం ఒక ప్లేస్ లోకి వెళ్తారు. అక్కడ ఒక టెంట్ లాగా కనిపిస్తుంది, బూజు లాగా. దాన్ని ముట్టగానే ఆ లేయర్ అంతా కూడా బ్లూ కలర్ గ్లో అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డైలాగ్ లో అయితే మాత్రం డాక్టర్ ఆండ్రూస్ చెప్తుంది హలో ఎర్త్ బిగినింగ్ లోనే ఎర్త్ తోటి హార్మోని అంటే ఒక ప్యారలల్ గా వర్క్ అయ్యేది కలిసి ఉండేది అంటుంది అనమాట. సో దాని అర్థం ఏంటిది, హలో ఎర్త్ కి ఇంకొక దారి లాంటిది మనకి ఫిల్మ్ లో చూపిస్తారా. అండ్ టైటిల్ కూడా న్యూ ఎంపైర్ ఉంది. ఇక్కడ కాంగ్ రాగానే ఆ లేయర్ అలా తనంటూ తను అది వచ్చేస్తుంది. దాంతో పాటు మనకి చాలా సీన్స్ లో క్రిస్టల్ కేవ్ కనిపిస్తుంది. సో మేబీ ఈ ఫిల్మ్ లో ఆ క్రిస్టల్ కేవ్ లాంటిది మనకు తెలియదు ఇంకొకటి హలో ఎర్త్ లాగా, దాంతో పాటు యాక్సెస్ మాండి రిలం లాగా ఒక న్యూ ఎంపైర్ ని చూపిస్తారేమో మరి చూడాలి ఫిల్మ్ లో. అలానే ఈ చైనీస్ ట్రైలర్ లోని మరొక డైలాగ్ కంటిన్యూ అవుతుంది డాక్టర్ ఆండ్రూస్ దే. ఆమె ఏమంటుందంటే ఈ ఎర్త్ అనేది ఒకప్పుడు ఈ డామినెంట్ స్పీసెస్ అయిన టైటన్స్ కి చెందిందని చెప్పి మనం అనుకున్నాం. ఏమి ఒకవేళ మనం తప్పుగా అనుకుని ఉంటే ఈ క్వశ్చన్ మార్క్ చాలా సస్పెన్స్ ని రైజ్ చేస్తుంది. నిజంగా ఇది ట్రైలర్ లో ఒక నార్మల్ గా పెట్టారో తెలియదు కానీ ఫిల్మ్ లో అలాంటి ఎలిమెంట్స్ రివీల్ చేస్తే అద్భుతమే. ప్రీవియస్ గాడ్జిలా వర్సెస్ కాంగ్ కొంతమంది డిసప్పాయింట్ చేసినప్పటికీ అందులో అయితే మాత్రం మనకి ఇప్పటి వరకు ఈ మాన్స్టర్స్ లో చూపించని హలో ఎర్త్ ని చూపించారు. ఆ విధంగా కొత్త కొత్త పాయింట్స్ ఈ మాన్స్టర్స్ లో రివీల్ చేయాలి. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ తర్వాత ఆ రేంజ్ లో ఇందులో ఏమైనా చూపిస్తే మనకి ఖచ్చితంగా అదిరిపోతుంది స్టోరీ పరంగా కూడా. ఆ తర్వాత బ్రెజిల్ లో యాక్షన్ సీన్స్ చూపిస్తున్నారు. ఇక్కడ స్కార్కింగ్ ఒక బిల్డింగ్ అయితే తన విప్ స్లాష్ బోన్ తో తిప్పిసిరుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ విప్ స్లాష్ బోన్ ఎండింగ్ లో క్రిస్టల్ మనకు కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ లీక్ అయిన సీన్స్ లో చూసాం కానీ ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. దాంతో పాటు కాంగ్ ఒక బిల్డింగ్ దన్ను పెట్టుకుని ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఒక తన్ను తంటే స్కార్కింగ్ ముందుకు తులిపోయాడు. స్కార్కింగ్ కొద్దిగా స్కారీగా ఉంటాడు. దాంతో పాటు తెలివైన వాడు అయినప్పటికీ కాంగ్ బల్క్ గా ఉంటాడు. కండబలం ఎక్కువ కాబట్టి కండబలంలోని కాంగ్ మాక్సిమం విన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఈ సీన్ హైలైట్ అనమాట షీమోకి గాడ్జిలాకి. యాక్చువల్ గా ఈ సీన్ లోని లీక్ అయిన పిక్స్ ప్రకారం చూసుకుంటే షీమోలోని సగం కాదు ఆల్మోస్ట్ గాడ్జిలా కన్నా ఆల్మోస్ట్ 3 times బిగ్గర్ సైజ్ లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆ కేవ్ దగ్గరే కాంగ్ నుంచినప్పుడే మనకు కనిపించింది. ఇక్కడైతే మాత్రం షీమోని తోయడానికి గాడ్జిలా ఫుల్ ఫోర్స్ ని పవర్ ని యూజ్ చేస్తున్నప్పటికీ షీమో తిప్పి తన నా బిల్డింగ్ మీద తోచేసింది. హైబర్నేషన్ తర్వాత గాడ్జిలా కంప్లీట్ గా తన ఆటోమిక్ బ్రెత్ అంతా కూడా ఈ పింక్ కలర్ లోనే రావడం మనం చూసాం. అండ్ ట్రైలర్ లో కొన్ని చోట్ల బ్లూ కలర్ లో కూడా కనిపించింది. మేబీ బ్రెజిల్ లో వీళ్ళ నలుగురికి ఫైట్ జరుగుతుంది. అక్కడ నాకు తెలిసి గాడ్జిలా కాంగ్ ఓడిపోవచ్చు. తర్వాత ఈ క్రిస్టల్ కేవ్ లో వీళ్ళకి మళ్ళీ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు విన్ అవ్వచ్చు. క్లైమాక్స్ అనుకుంటా నాకు తెలిసింది. గాడ్జిలాకి సంబంధించిన ఈ పింక్ ఆటోమిక్ బ్రెత్ దాంతో పాటు షీమోకి సంబంధించిన ఆ ఫ్రోజన్ పవర్ కూడా కంప్లీట్ గా ఏ విధంగా ఉంటుందో మనకి ట్రైలర్స్ లో ఇప్పటి వరకు చూడలేదు. కాంగ్ మీదకి అటాక్ చేస్తున్నట్టు జస్ట్ చూపించారు. బట్ ఫిల్మ్స్ లో అది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ గా మనం ఎక్స్పీరియన్స్ అవబోతున్నాం. మెయిన్ హైలైట్ కాంగ్ గాడ్జిలా ఇద్దరు కలవడం ఎలా ఉంటుందో చూడాలి సినిమాలోని. ఎందుకంటే ఇక్కడ స్కార్కింగ్ అంత కాంగ్ అంత బల్క్ గా ఉండడు. సింపుల్ గా తన మెడ పట్టుకొని ఇసిరేస్తున్నాడు. గాడ్జిలా అయితే మాత్రం తన తోపుదంటే స్కార్కింగ్ తుల్లిపోవడం ఈ సీన్ భలే ఫన్నీగా ఉంది. స్కార్కింగ్ తో భలే కామెడీ సీన్స్ కూడా పెట్టినట్టున్నారు. ఆ తర్వాత ఇక ఫైనల్ గా క్రిస్టల్ కేవ్ లో అయితే మాత్రం గాడ్జిలా మీద కాంగ్ రైడ్ చేయడం, వీళ్ళిద్దరు కొలాబోవడం, కలిసిపోవడం, ఇది మంచి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి థియేటర్స్ లో. సో మీకైతే ఈ ఫైనల్ ట్రైలర్స్ లో చూపించిన వాటిలో కంప్లీట్ గా ప్రతి ఒక్కటి అర్థమైందని అనుకుంటున్నాను ఈ బ్రేక్ డౌన్ లో. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.